సినిమా కాదన్న నిజంగా పిచ్చెక్కిపోతుందన్న ఒక సింహాన్ని చూసినట్లు అనిపించింది అన్న నాకు సినిమాలో నిజంగా ఆ ఫైట్లు కానీ నిజంగా బోయపాటి అంటారు కానీ ఈ ఫైట్లు చూస్తే బోయపాటి కూడా దడలు ఉంటారు అట్లా ఫైట్లు అన్న ఏందన్న నిజంగా ఆ సీన్స్ కానీ ఆ ఫైట్లు కానీ ఆ డైలాగ్స్ కానీ ఒక సింహం లాంటి లుక్స్ కానీ ఆ నడక కానీ ఆ స్టైల్ కానీ ఆ కార్ కానీ అబ్బా అన్న నిజంగా అంటే లైవ్లో అన్నని ఫస్ట్ టైం చూడడం అన్న మస్తు హ్యాపీ అన్న పక్కనే కూర్చున్నా అన్న నిజంగా అన్న మాత్రం నిజంగా అంటే అంతమంది అడ్డం వచ్చినా కూడా ఒక్క మాట కూడా ఒక్కరిని కూడా ఒక్క మాట అనకుండా అందరు కూర్చోండి ఫైనల్ వెళ్ళిన తర్వాత అందరిని కలుస్తా అన్న మాట మాత్రం నిజంగా అంటే లవ్ యూ అన్న నిజంగా చాలా బాగుంది. ఇంకొకటి చెప్పాలంటే ఇట్లాంటి సినిమాకి ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎంతో పెద్ద ఖర్చుతో పడినది కానీ ప్రొడ్యూసర్ గారు అభిషేక్ గారు చాలా నిజంగా అంటే మీరు ఇంత మంచి సినిమాని చేయడం మీ ద్వారా నిజంగా మీరు ఈ బడ్జెట్ పెట్టడం వల్లనే ఇంత మంచి సినిమా వచ్చిందని నాకైతే అనిపించింది. ఆ ఫైట్లు కానీ ఎంతో ఖర్చు నా కార్లు లేచుడు కొన్ని ఫైట్ సీన్లకైతే చాలా ఖర్చు ఉంటుంది అన్న నిజంగా అంటే చాలా పెద్ద మోస్ట్లీ నిజంగా అన్న ఒక బాలీవుడ్ రేంజ్లో ఫైట్లు మాత్రం నిజంగా అంటే ఒక హై రేంజ్ ఫైట్లు అన్న నేను ఎప్పుడు చూడలే ఇంత రంగ ఫైట్లు అయితే చాలా ఖర్చు మాత్రం అన్న ప్రొడ్యూసర్ గారు మాత్రం నిజంగా మీకు ఒప్పుకోవచ్చు ఇంత ఖర్చు పెట్టి ఇంత మంచి హిట్ సినిమా మీరు పెట్టిన దానికి త్రిబుల్ వస్తాయి ఎందుకంటే ఆ విధంగా ఉంది సినిమా స్టోరీ కానీ కంటెంట్ కానీ నిజంగా త్రివర్ణ అని లాస్ట్కి ఫైనల్ ట్విస్ట్ మాత్రం అన్నది అబ్బా అది హైలైట్ అన్న నేను అంతవరకే అమ్మాయి అనుకుంటా నేను త్రివర్ణ అంటే ఎవరని లాస్ట్లో వచ్చి ఫైట్ చేస్తే ఆ ఫైట్ పొట్టు చూడు అబ్బా నిజంగా చాలా సూపర్ అనిపించింది అన్న ఒక డైలాగ్ కూడా హైలైట్ అనిపించింది అన్న డైలాగ్ ఎట్లా అంటే అన్న ఒకటి సముద్రానికి ఆనకట్ట వేయడం ఎంత కష్టమో సముద్రానికి ఆనకట్ట వేయడం అంత కష్టమో త్రివర్ణకి అడ్డు కట్ట వేయడం కూడా అంత కష్టం అని ఫైట్లు మాత్రం నిజంగా రౌడీలే హీరో గురించి ఓడుతుంటే మస్తు అనిపించింది అన్న సినిమా చాలా సూపర్ హిట్. బాలయ్య బాబు స్టార్ట్ చేశాడు ఫినిష్ చేసే సినిమా అయితే బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది అన్న సినిమా అయితే కళ్యాణం యాక్టింగ్ అయితే చంపేశాడు అన్న అయితే మటుకు మామూలుగా లేదు సినిమా డైలాగ్స్ కానీ చాలా బాగుంది సినిమా అయితే ఫైట్ ట్విస్ట్ బాగుంది అన్న మెయిన్ అయితే మూవీ ట్విస్ట్ చాలా బాగుంది అన్ని చాలా బాగున్నాయి అన్న సినిమా అయితే లొకేషన్స్ మెయిన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్స్ కూడా అన్న అసలు ఇంటర్వెల్ షాట్ ఒకటి బాగుంది ట్రిప్లో సంబంధం లేదన్న అది చాలా బాగుంది అది టేకింగ్ కానీ అది కానీ అనిపించాడు అన్న అవునన్న భారీ హిట్ ఇయర్ మేము ఏం చెప్తున్నాం కదన్న బాలయ్య స్టార్ట్ చేసి కళ్యాణంగా ఫినిష్ చేశారు సినిమా అయితే ఇప్పుడే చూసాను డెవిల్ మూవీ అయితే కళ్యాణ్ రామ్కి ఒక పెద్ద హిట్ అనమాట అసలు ఒక విధ్వంసం సృష్టిస్తారు అనమాట ఇంటర్వెల్ ఫైట్ కానీ ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ కానీ ఒక్కడే వెళ్ళి ఊచకోత అనమాట డైలాగ్స్ కానీ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంత పెద్ద సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్ గారు అభిషేక్ గారు అయితే నిజంగా చాలా గ్రేట్ అండి. ఇది ఒక పెద్ద బాహుబలితో సమానం అనమాట అంత పెద్ద స్కేల్ ఉన్న మూవీ అనమాట. మీకైతే పెద్ద హ్యాట్సాప్ చాలా డబ్బులు ఖర్చు పెట్టారు దానికి మించి డబ్బులు వస్తాయి పెద్ద హిట్ అయితే మాకు ఇచ్చారు. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా హీరోయిన్స్ కానీ వాళ్ళ రోల్స్ కానీ ఆ సినిమాలో వచ్చే ట్విస్టులు కానీ వేరే లెవెల్ ఉంటాయని నిజం చెప్తున్నాను. సెకండ్ హాఫ్ అయితే మీరు సీట్లలో కూర్చోరనమాట అంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ ప్రీ క్లైమాక్స్ ఫైట్ కానీ క్లైమాక్స్ ఫైట్ కానీ ఆ లాస్ట్లో వచ్చే ట్విస్ట్ కానీ ఎవరు ఊహించరనమాట. చాలా ఇంటెన్స్గా వెళ్తుంటుంది ఎక్కడ బోరు కొట్టకుండా ఆ క్రైమ్ చుట్టూ ఏం జరుగుతుంది ఆ ట్విస్ట్లు ఏంటి కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ఏంటి అనేది చాలా బాగుంది. ఈ సినిమాకి ప్లస్ ఏంటంటే మ్యూజిక్ అనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. సో సినిమా అయితే అందరూ చూడాల్సిన సినిమా అన్న. బింబిసార్ తర్వాత ఒక పెద్ద హిట్ ఏది అంటే కళ్యాణ్ రామ్ గారికి ఇదే అనమాట డెవిల్ ఈజ్ బ్యాక్. అందరు థియేటర్కి వచ్చి చూడండి. చాలా బాగుంది కొత్తగా ఉంది వన్ మ్యాన్ షో లుక్స్తో నడిపించాడు అన్న. అంటే కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో చెప్పొచ్చు ఎందుకంటే యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఓవరాల్గా కళ్యాణ్ రామ్ అంటే ఫైట్స్ కానీ ఊచకోత కానీ లాస్ట్లో ఆ ట్విస్ట్ కానీ చాలా బాగా చేశారనమాట. ఫైనల్గా అంటే ఫ్యాన్స్ పండుగ అని చెప్పొచ్చు. సినిమా చూడటం జరిగింది బయట డెవిల్ ఇప్పుడే. ఈ బింబిసారా తర్వాత కళ్యాణ్ రామ్ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి జనాల్లో. అంటే ఇంకా ప్రతి సినిమా ఆ స్కేల్లో ఉంటే తప్ప చూసి హిట్ చేయలేని పరిస్థితి. అమిగోస్ అనే సినిమా బాగున్నప్పటికీ కూడా కొంచెం దాని స్కేల్ అందుకోలేక అది కొంచెం వెనకబడిందని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో విజువల్ పరంగా కానీ గ్రాండియర్ పరంగా కానీ ఏమాత్రం తగ్గకుండా ఒక బీభత్సమైన అంటే ముందుగా మనం చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు సినిమా చాలా క్వాలిటీగా వచ్చింది. ఇంకా చెప్పాలి అంటే కళ్యాణ్ రామ్ గారి లుక్స్ ఏవైతే ఉన్నాయో అవుట్ స్టాండింగ్ అనమాట. అసలు ఆయన లుక్ని ప్రజెంట్ చేసి అంటే బింబిసారాలో చాలా రాయల్గా ఉంటాడు ఆయన, ఈ సినిమాలో కూడా అంతే రాయల్గా కనిపించాడు. అంటే ఒక బ్రిటిష్ ఏజెంట్ లాగా కనపడాలి, అట్ ది సేమ్ టైం అది కాదన్నట్టుగా కూడా కనపడాలి. ఆ రెండు లుక్స్ని మేనేజ్ చేస్తూ తన యాక్టింగ్ని డే బై డే పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా డైలాగ్స్ విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ గారు చింపేశారు భయ్య. కొన్ని విషయాల్లో
జూనియర్ ఎన్టీఆర్ని మించిపోయాడు అనే స్థాయిలో కూడా డైలాగులు చెప్పాడు ఆయన. అంటే ఆయన పొటెన్షియల్ అంత ఉంది, డైరెక్టర్స్ వాడుకోవట్లేదేమో ఆయనలో ఉన్న పొటెన్షియాలిటీ అనిపిస్తుంది కొన్నిసార్లు. డైలాగ్స్ బీభత్సంగా ఉన్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా బాగా వచ్చింది. డీసెంట్ ఉంది మూవీ. ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఏంటంటే మనకు క్యారెక్టర్స్ ఏవి కూడా రివీల్ అవ్వదు. ఇది కొంచెం ఏజెంట్ లాగా అంటే కొంచెము సిఐడి లాంటి మూవీ కాబట్టి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే క్యారెక్టర్స్ రివీల్ అవ్వవో మనకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ హాఫ్ నార్మల్గా ఉంది కదా, ఎందుకో కొంచెం ల్యాక్ చేస్తున్నట్టు అనిపించింది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్లో మనకు ఒక్కొక్క క్యారెక్టర్ రివీల్ అవుతుంటుందో సినిమా అరే బాగా తీసిండు అని అనిపిస్తుంది. సో ఓవరాల్గా సినిమా డీసెంట్. ప్లస్ పాయింట్స్ వచ్చేసి కళ్యాణ్ రామ్ ఆయన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు అండ్ బీజిఎం చాలా నచ్చింది నాకైతే. నాకు చాలా బాగుంది. ఎన్కేఆర్ మాస్ షో అనుకోవచ్చు సినిమా. వన్ మ్యాన్ షో అనొచ్చు కానీ అందరూ చాలా బాగా సాటిస్ఫై చేశారు. హీరోయిన్, హీరో అందరూ. ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్లో వెళ్తుంది, సెకండ్ హాఫ్ అనదర్ లెవెల్. బీజిఎం చాలా హైలైట్గా నిలిచింది ఈ సినిమాకి అయితే. అండ్ అలాగే ఈ సినిమా ఎన్కేఆర్ మొత్తం ఫైర్ మీద ఉన్నారు. మొత్తం అభిషేక్ పిక్చర్స్కి నాకు తెలిసి డబ్బులు పెట్టినా డబుల్ వస్తాయి. నమస్కారం. మరి ఇప్పుడే డెవిల్ సినిమా చూడడం జరిగింది. ఘట్టం ఏదైనా, పాత్ర ఏదైనా, ఎక్స్పెరిమెంట్ ఏదైనా నందమూరి వారసుల తర్వాత అని అనుకోవచ్చు. ఈ డెవిల్ క్యారెక్టర్లో అయితే కనుక మన కళ్యాణ్ రామ్ గారు అయితే ఇంకా వేరే లెవెల్ అనుకో. నిజంగా అది చెప్పవసరం లేదు. కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్తో ముందుకు వస్తున్నటువంటి తరుణంలో మొన్న వచ్చినటువంటి బింబిసారా ఎంత సక్సెస్ అయితే అయిందో ఈ డెవిల్ మూవీ కూడా అంతే అద్భుతంగా సక్సెస్ అయిందని మనం అనుకోవచ్చు. ఇది హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా అభిషేక్ నామా గారు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఈ సినిమాని వేరే లెవెల్ తీసుకెళ్ళిపోరు. ఖర్చు బాట పక్కన పెడితే ఒక నిర్మాతకు ఉండవలసిన లక్షణాలను కూడా ఈ సినిమాలో ఆయన చూపించారు. కళ్యాణ్ రామ్ గారు కెరీర్లో నిజంగా బింబిసార్ తర్వాత అంత అద్భుతమైన సినిమాని మనం చెప్పుకోవచ్చు. గతంలో సినిమాలన్నీ పక్కన పెడితే ఈ సినిమా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో వచ్చినటువంటి ఆ ఫైట్స్ అసలు నిజంగా కళ్యాణ్ రామ్ గారి సినిమాలో ఇలాంటి ఫైట్లు మనం చూడలేదు. ఆ నరుకుడు అసలు ఎప్పుడు చూడలేదు. నరుకుడికి మొగుళ్ళు అంటాడు బాలకృష్ణ, అయితే బాలకృష్ణ మొగుళ్ళలాగా తయారాడు ఇందులో. ఆ రేంజ్లో ఉంది. అయితే ఇంకో విషయం మనం చెప్పుకోవచ్చు అంటే ఈ 2023 సంవత్సరంలో ఫినిషింగ్లో స్టార్టింగ్లో బాలీబాబు మొదలెడితే కనుక ఫినిషింగ్లో అబ్బాయిని మొదలెట్టాడు. అది జనవరి మన ఓటు తీసుకుంటే డిసెంబర్ మా ఓటు తీసుకున్నాడు అనే రేంజ్లో ముందుకైతే పోయింది. సినిమా అయితే కనుక ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నిజంగా బింబిసార్ తర్వాత అంత అద్భుతమైన సినిమా. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే ఈ సినిమాకి 3 నుంచి 3.5 అయితే వచ్చి 1 మెన్ షో చేస్తాడు మా కళ్యాణ్ రామన్న. ప్రతి ఒక్కరికి మెచ్చే సినిమా డెవిల్ మూవీ. ఇంకా సినిమాలో ఏదైనా ఉంది అని చెప్పుకోవడం ఎందుకంటే అసలు ట్విస్టులు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎవడు ఊహించినటువంటి ట్విస్టులు. ఒక సినిమా అంటే 1-2 ట్విస్టులు ఉంటాయి కానీ సినిమా అంటే ట్విస్ట్లో కనపడుతుంది కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. డైరెక్టర్ కూడా చాలా అద్భుతం తీసుకున్నాడు. అన్న బింబిసారా కంటే పెద్ద బ్లాక్ బస్టర్ పడుతుందని చెప్పుకోవచ్చు. నా డెవిల్ అన్న డెవిల్ ఈజ్ బ్యాక్ అన్న. ఎందుకంటే అసలు అన్న అంటే నాకు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. క్లైమాక్స్ సీన్ ఏంటన్నా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేనా అసలు. అంటే ఇప్పుడు మనం RRR ఎన్టీఆర్ని చూస్తాం కదా, అంతకు మించి మాస్ ఎలివేషన్స్ ఇచ్చాడన్న. అసలు ఒక్కడే సింగిల్ హ్యాండెడ్గా యుద్ధాన్ని మొత్తం చేసేసిన అసలు నెక్స్ట్ లెవెల్ చూపించారన్న. చాలా అంటే చాలా బాగుంది మూవీ. ముందుగా చెప్పుకోవాలంటే మన ప్రొడ్యూసర్ గారు అయితే ఎంత ఖర్చు పెట్టారో కనిపిస్తుంది, నాకు అలా కట్టినట్టు కనిపిస్తుంది. సో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అన్న మన డెవిల్ నుంచి. అంటే ఆయన చూపించినంత స్థాయిలో స్క్రీన్ ప్రజెన్స్ నెక్స్ట్ లెవెల్ అన్న. అంటే ఫస్ట్ హాఫ్లో అరే అమ్మ ఇదేనా అనుకుంటే అంటే దానికి మించి సెకండ్ హాఫ్లో చూపించారన్న. ఊచకోత చూపించారు అనుకోవచ్చు. అండ్ మెయిన్గా చెప్పుకోవాలంటే అన్న ఒక ట్విస్ట్ రివీల్ అయ్యే సీన్ ఉంటుందన్న. దానికి మాత్రం నేను చెప్తున్నా అన్న, రాసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరు సీట్లు చింపేస్తారన్న. అందుకే చెప్తున్నా కదా, రికార్డులు తిరిగేస్తుందన్న. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ బీజిఎం ఎవరు కొట్టారో కానీ అసలు నెక్స్ట్ లెవెల్ కొట్టారన్న. అంటే ఆ అన్నని చూపించే ఎలివేషన్ సీన్స్లో కానీ బీజిఎం చాలా అంటే చాలా బాగుంది. సో ఈ వీకెండ్లో ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అన్న డెవిల్. ఆయన ఇందాకనే కళ్యాణ్ రామన్న మూవీ మేము మార్నింగ్ షో చూడడం జరిగింది. సినిమా చాలా బాగుందన్న. యాక్చువల్గా ఏంటంటే మూవీ స్టెప్ బై స్టెప్ ఎవ్రీ మూవీకి కళ్యాణ్ రామన్న ప్రయోగాలు చేస్తూ పోతా ఉన్నాడు. ప్రతి సినిమా కూడా వేరియేషన్ యాక్టింగ్ మనకు కనిపిస్తూ ఉంది. అట్లాగే ఈ మూవీలో ఏంటంటే అతను ఫిజిక్ వైజ్గా కానీ యాక్టింగ్ లెవెల్ కానీ ఈ సినిమాకి పనిచేసిన బీజిఎం కానీ ఎవ్రీథింగ్ చాలా ఫ్రెష్గా అనిపించినాయి. చాలా బాగున్నాయి. డెవిల్ మూవీ నిజంగా డెవిల్ లాగానే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కోసం మాట్లాడుకుంటే సంయుక్త మీనన్ అండ్ కళ్యాణ్ రామ్ గారి మధ్య లవ్ స్టోరీ ఇన్విటేషన్ అనేది కొంచెం సస్పెన్స్గా కొంచెం వెళ్తూ ఉంటుంది. ఏం జరుగుద్ది అని కొంచెం కూల్గానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా బోర్ కొట్టదు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేది అంతా ఓచుకోత అన్నమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఆ ట్విస్టులు ఉంటాయి, ఇంకా మంచి మాస్ ఫైట్లు ఉంటాయి. ఇంకా సెకండ్ హాఫ్లో ఫైట్ అనేది ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు ఉంటుంది. ఆ ఫైట్ అనేది
విధంగా ఓచకోత అన్నమాట. ప్రతి ఒక్కరికి గూజ్ బంప్స్ వస్తాయి, ప్రతి ఒక్కరు సీట్లోంచి లేచి విజిల్స్ మీద వేస్తారు. అలాగే చంద్రబోస్ కోసం ఎంతమందికి అయితే తెలుసో త్రివర్ణాగర్ కోసం కూడా అంతమందికి తెలియాలని చెప్పి ఈ డెవిల్ అనేది ఆయన బయోపిక్ డెవిల్ కింద తీశారు. బట్ కళ్యాణ్ రామ్ గారు ఆ క్యారెక్టర్లో మాత్రం చాలా ఒదిగిపోవడానికి చెప్పాలి. ఒక డిఫరెంట్ యాక్టింగ్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డిఫరెంట్ డైలాగ్ డెలివరీ అయితే చూపించారు. ఇంకా ఓచక యాక్షన్ పార్ట్స్ అండ్ ఓచకోత అయితే చూపించారు. మామూలుగా లేదంటే ఓచకోత మన సలార్లో ప్రభాస్ ఎంత ఓచకోత ఉందో దానికన్నా డబులే ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కుక్కను కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం ప్రతి ఫ్రేమ్లో సెకండ్ హాఫ్లో గూజ్ బంప్స్ అన్నమాట. సీన్ అంతా హైలైట్ చేసింది, బీజిఎం కూడా అంతా హైలైట్ చేసింది. అలాగే డైరెక్షన్ కూడా చాలా బాగుంది. నిర్మాత వీళ్ళు ఎక్కడ కూడా కళ్యాణ్ రామ్ మార్కెట్ మించి మరీ పెట్టారనమాట. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సూపర్, చాలా రిచ్గా ఒక మాసి ఓచకోతను అయితే చూసాం. చాలా అంటే చాలా బాగుంది. మంచి కంటెంట్ ఉంది, ఒక పాన్ ఇండియా కంటెంట్ అన్నమాట ఇది. ఇప్పుడే డెవిల్ సినిమా చూసామండి, చాలా బాగుంది. కళ్యాణ్ గారు పర్ఫార్మెన్స్ కానివ్వండి, సంయుక్త మీనన్ యాక్షన్ కానివ్వండి, మాలవిక చాలా లిమిటెడ్ రోల్ ఈ మూవీలో చేసింది. ఈ సినిమా మనకి ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎలా ఉంటుందని అంటే మనకి అలా కూల్గా ఉండిపోతుంది అనమాట. సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎమోషనల్గా ఉంటుంది. అలాగే ట్విస్టులు ఉంటాయి, అలాగే ఎలివేషన్ సీన్స్తో పాటు మనకు కావాల్సిన మాస్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటుంది. మాస్ ఆడియన్స్ ఎవరైతే అంటే మాస్ ఆడియన్స్ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, బాలకృష్ణ ఫ్యాన్స్ కానివ్వండి, వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మనం చూసిన సినిమా బింబిసారా ఏదైతే చూసామో అంతకు మించి ఇంకా దీంట్లో కూడా చాలా సీన్స్ మనకు కావాల్సిన ట్విస్టులు కానివ్వండి, క్లైమాక్స్ కానివ్వండి, ఇంటర్వెల్ కానివ్వండి, ఇంట్రడక్షన్ కానివ్వండి, కళ్యాణ్ లుక్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా బాగుంది. మనము వీకెండ్ ఫ్యామిలీతో చూసే సినిమా కూడా ఇది. ఎవరు డిసప్పాయింట్ గారు, చూసి ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కరు. డెవిల్ మూవీ చూడడానికి వచ్చామన్నా, చాలా బాగుంది. చూడొచ్చు మరి చూడొచ్చు. 100% పక్కన ఫైట్ సీన్స్ అంటే వచ్చేసి అన్న మనకు ఇంటర్వెట్లో వెనకకు చాలా బాగుంది అన్న ఫైటు. మళ్ళా లాస్ట్ మూమెంట్లో సముద్రం కూడా చాలా బాగా తీసారు ఫైట్ అన్న. హీరో సూపర్ యాక్ట్ చేశారన్న కళ్యాణ్ రామ్, బాగా చేశారు అన్న. ఇప్పుడు కళ్యాణ్ రామ్ అన్న డెవిల్ మూవీ చూసి వస్తున్నా, అస్సలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయాలా. బింబిసారా చూసిన తర్వాత ఈ సినిమా ఓకే పర్వాలేదు అనుకుని వచ్చాను, కానీ అసలు ఏమన్నా యాక్టింగ్ అన్న, ఏమన్నా యాక్టింగ్. అసలు కళ్యాణ్ రామ్ అన్న 2 క్యారెక్టర్లు అంటే 2 వేరియేషన్లో ఎర్రగా తీశాడు. అసలు ఎక్కడ కూడా తక్కువ అనిపించలేదు. డైరెక్షన్, స్క్రీన్ ప్లే మాత్రం వేరే లెవెల్ అన్న, నిజంగా వేరే లెవెల్ ఉంది. కళ్యాణ్ రామ్ అన్న లుక్ అన్న, అసలు లుక్ అయితే మాత్రం అసలు బ్రిటిష్ ఏజెంట్గా ఆల్రెడీ మనం పటా సినిమాలో పోలీస్ ఆఫీసర్లో చూసాం. ఈ సినిమాలో ఏజెంట్గా, బ్రిటిష్ ఏజెంట్గా చూస్తాం. అసలు నిజంగా ఆయన లుక్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ రోజుకి ఒక్కో సినిమాకి ఒక స్టెప్ ఎక్కుతోటి అనిపించింది. నిజంగా బింబిసారా 2 వస్తే కళ్యాణ్ రామ్ డేట్స్ దొరకడం కూడా కష్టమే అని నాకు అనిపిస్తుంది అన్న. అసలు ఒక్కోసారి ఈయన యాక్టింగ్ అట్లా వెళ్తే బా పిచ్చిలేసింది అన్న. నేను ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైట్స్ కానీ, ఆయన యాటిట్యూడ్ కానీ, ఆయన లుక్ కానీ వేరే లెవెల్. సినిమా అయితే మాత్రం పిచ్చి లేచిపోయింది. ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిపి చూడాల్సిన సినిమా ఇది. సూపర్ ఉంది. చాలా రోజుల తర్వాత ఒక పండగ అంటే ఒక నందమూరి ఫ్యామిలీ వాళ్ళకు ఒక పండగ లాంటిది. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారికి మరీ అంత గుర్తింపు లేదని అయితే నేను అనుకున్నాను. బట్ ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ చూసిన తర్వాత రక్తం ఎట్టిపోతుంది, బ్లడ్లోనే అసలు వేరే లెవెల్ యాక్టింగ్ అనిపించింది అన్న. పీక్స్ అనిపించింది. ఒక నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్ ఎలా అయితే యాక్ట్ చేస్తాడో చింపేశాడు. ఇన్ని సినిమాలు వేరే అనిపించినా కూడా ఈ సినిమా అయితే చాలా బాగా అనిపించింది. స్టోరీ లైన్ చాలా కొత్తగా అనిపించింది. వాళ్ళు డైరెక్టర్ చూపించిన విధానం కానీ, కొన్ని సీన్లు అయితే అసలు అరే ఈ సీన్ వచ్చిందేంటి, నెక్స్ట్ ఏమైంది అనే ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసి స్టోరీలోకి తీసుకెళ్ళాడు. ఆ తీసుకెళ్ళిన విధానం అయితే నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మన హీరోయిన్స్ అయితే సంయుక్త మీనన్ గారు, మాలవిక నాయర్ గారు చాలా బాగా చేశారు. వాళ్ళ యాక్టింగ్ కానీ, విలన్స్ చేసిన రోల్స్ కానీ, బ్రిటిషర్స్ గురించి చూపించిన విధానం, ప్రొడక్షన్ వాల్యూస్, ఆ లొకేషన్స్ అన్నీ చింపేశారని ఎక్కడ ఏం తగ్గలేదు. కాకపోతే కొన్ని సీన్లలో ప్రాపర్ డైరెక్టర్ ఉండి చేస్తుంటే ఇంకా బాగుండేమో, మించిన హైప్ వచ్చేదేమో అన్న కొంచెం కొన్ని చోట్ల అనిపించినా కూడా మిగతా సీన్లన్నీ వేరే లెవెల్. ఆ మ్యూజిక్ ఎవడ కొట్టాడో కానీ బాబు, ఒక్కొక్క డైలాగ్ వెనక బీజిఎం వస్తుంటే దల్లాడిపోతుందన్న. దడ మామూలు దడ కాదు అసలు. ఆ యాక్టింగ్ లాస్ట్లో ఫైట్ ఉంటుందన్న. మనమే దేశం కోసం పోరాడుతున్నాం అనే ఫీల్ అయితే క్రియేట్ చేశారు. నాకు చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్గా చెప్పాలి, థియేటర్లో సినిమాలు చూడండి, మంచి సినిమాలకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడే నేను డెవిల్ మూవీని చూసేసి రావడం జరిగింది. కళ్యాణ్ రామ్ గారి మూవీ అంటే డెఫినెట్లీ కంటెంట్ ఉంటుంది కదా, కొత్త డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చినాడు కదా నేను వచ్చినాను. సో
సో వచ్చినందుకు నేనైతే సాటిస్ఫైడ్ బ్రో. సెకండ్ హాఫ్ అయితే నిజంగా చెప్తున్నాను ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం మనకు అబవ్ యావరేజ్గా ఫ్లాట్గా సాగుతుంది ఏంద్రాలు మనకు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇంటర్వెల్ ముందు దగ్గర నుంచి ఇంకా రైజ్ అప్ అయితే బాగుందన్నమాట. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ కావచ్చు, ఇప్పుడు కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కాదు అని రివీల్ చేసే సీన్ కావచ్చు, అంటే అది నేను పూర్తిగా చెప్పను, థియేటర్లో మళ్ళీ ఆ థ్రిల్ ఫీల్ అవుతారు. అది కావచ్చు, ఇంకా డైలాగ్స్ ఉంటాయన్నమాట. సో బ్రిటిష్ వాళ్ళు మీరు మా నేల కోసం వచ్చినారు కదా, నేలు ఇస్తాను కాకపోతే 6 అడుగులు ఇస్తానంటే అది కూడా మీ శవాన్ని పాతి పెట్టడానికి అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. సో ఇలాంటి డైలాగ్స్ బాగా పేలిందనమాట. మనకు ఒక 10 సార్లు మన గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే బ్రో ఎక్సలెంట్ సెకండ్ హాఫ్, ఒక అబో యావరేజ్ ఫస్ట్ హాఫ్. ఓవరాల్గా మనకు మంచి మూవీ చూస్తామనే ఫీల్ వస్తుంది అనమాట. కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ బాగుంది, ట్విస్ట్ బాగుంది, సో ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ బాగుంది అనమాట. సో ఓవరాల్గా మంచి మూవీ చూస్తామనే ఫీల్ వస్తుంది. హైలైట్స్ అనిపించింది అయితే క్లైమాక్స్ లో ఒక మోర్స్ కోడ్ ఉంటుంది, అది ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. అది వచ్చేసి ఆ సంయుక్త మీనంత ఒక సీన్ ఉంటుంది, అది కావచ్చు. మళ్ళీ సెకండ్ హాఫ్ లో కళ్యాణ్ రామ్ ట్విస్ట్ కూడా, అంటే ఒక 2-3 ట్విస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయము, అదైతే బాగుంది. సేమ్ వాళ్ళు ఫస్ట్ నుంచి అయితే ట్రైలర్ ఎలా అయితే హైప్ చేశారో, ట్రైలర్ తగ్గట్టు వాళ్ళు ఇచ్చిన ప్రమోషన్స్ తగ్గట్టు సినిమా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా అంటే నేనైతే బోర్ అయితే ఫీల్ అవ్వలేదు, చాలా బాగా ఎంజాయ్ చేశాను. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ స్టోరీ మన నడిపించిన విధానం కానీ చాలా మంచిగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ మాలిక కానీ లేకపోతే సంయుక్త కానీ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ని అయితే వాళ్ళు మంచిగా ఫుల్ఫిల్ చేశారు. మోర్ ఓవర్ ఒక నేతాజీని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అదే విధంగా ఏదైతే ఫ్రీడమ్ కోసము, అంటే నేను కూడా ఆ ఫ్రీడమ్ ఫైటర్ నచ్చే వాళ్ళకి, లేకపోతే మన ఇండియా గురించి ఎవరైతే బాగా ఇష్టపడతారో వాళ్ళకి ఈ సినిమా అయితే బాగా కనెక్ట్ అవుతుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. అట్లనే సపరేట్ అండి, ఇది సపరేట్, అసలు దీన్ని పొంతనే లేదు. ఇదేంటంటే అంటే ఓన్లీ నేతాజీని ఎలా అంటే బ్రిటిషర్స్ నుంచి ఎలా కాపాడాలనేదే స్టోరీ. అంటే ఫస్ట్ ఇతను పోలీస్ ఆఫీసర్గా సేమ్ వాళ్ళ బ్రిటిషర్స్ దగ్గర పోలీస్ ఆఫీసర్గా పనిచేసి, అదేవిధంగా సీక్రెట్ ఏజెంట్గా పనిచేసి మన నేతాజీకి రైట్ హ్యాండ్ లాగా ఉండి మన నేతాజీని ఎలా బ్రిటిషర్స్ నుంచి కాపాడారనేది స్టోరీ అండి. అమిగోస్ తర్వాత ఇట్టుబడింది అనుకోవచ్చా? లేదండి, అంటే బింబిసార అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా దీన్ని సపరేట్గా చూస్తే ఇది వేరు అది వేరు. ఇది మాత్రం ఇది నచ్చే విధంగా ఈ సినిమా ఈ విధంగా తీశారు, కానీ మంచిగా అనిపించింది. 3 out of 5 ఇవ్వచ్చు రేటింగ్. రొటీన్ స్టోరీ అంటున్నారు, ఏమంటారు? ఆ రొటీన్కి అసలు ఛాన్సే లేదండి. అసలు ఎట్లా రొటీన్కి అసలు నువ్వు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేయలేవు కూడా, సస్పెన్స్ ఉంది, నువ్వు గెస్ చేయలేవు కూడా. నువ్వు సినిమాని మామూలుగా ఎంత పెద్ద అంటే మూవీ క్రిటిక్ అయినా మూవీని అయితే గెస్ చేయలేడు. సస్పెన్స్ ఉన్నాయి, బాగా సస్పెన్స్ ఉంది మూవీలో. ఇద్దరు కాంబినేషన్ యాక్టింగ్ ఎలా ఉంది? మంచిగా అనిపించింది, వాళ్ళిద్దరు హిట్ పేర్ అనిపించింది. బింబిసారా తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి వచ్చారు కదా. అవును, హిట్ పేర్ అనిపించింది, మంచిగా అనిపించింది స్టోరీ. అంటే అందరు కలిసి ఒక నేతాజీని ప్రొడక్ట్ చేయడం, అందరూ అంటే మాలవిక కానీ అంటే సంయుక్త మీనన్ కానీ మన కళ్యాణ్ రామ్ గారు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. 5 రేటింగ్. స్క్రీన్ ప్లే మంచిగా అనిపించింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా అనిపించింది, స్టోరీ నడిపించిన విధానం చాలా మంచిగా అనిపించింది, ట్విస్ట్లు మంచిగా అనిపించినాయి. మోర్ ఓవర్గా సినిమా అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, రండి ఫ్యామిలీతో చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. 5 రేటింగ్ అనిపిస్తాను. 3 ఇస్తాను. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఎట్లుంటుంది అంటే కొందరికి ఎట్లుంటుంది అంటే సినిమాలో లిప్ కిస్ ఉండాలి, రొమాంటిక్ ఉండాలి, ఐటమ్ సాంగ్స్ ఉండాలి. సినిమా బాగాలేదు, ఫ్రీడమ్ ఫైటర్ గురించి బాగాలేదు అని అంటారు కదా, అలా కొడుకుల మాటలు ఇలాగే బాగాలేదని చెప్తారు. సినిమా ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఉంటుంది కాదని అంటే కొద్దిగా లాగ్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఉంటుంది చూడన్నా, సెకండ్ హాఫ్ ఉంటుంది చూడు. కళ్యాణ్ అన్న నువ్వు హ్యాట్స్ ఆఫ్ అన్న. సినిమా స్టోరీ సెలెక్షన్స్ అయితే వెళ్ళకుండా, ఒకప్పుడు ఫ్లాప్ ఉన్న హీరో అని చెప్పి ఇప్పుడు అన్ని హిట్స్ అయినా, నీతో పాటు కొత్త డైరెక్టర్లు కొత్త అందరికి అన్న నీ సెలెక్షన్స్ అయినా ఏదైనా ఎంతనైనా నందమూరి ఫ్యామిలీ అని చెప్పి చూపిస్తాను అన్న. యాక్టింగ్ ఎలా ఉంది తెలుసా అన్న, బ్లడ్డే అంత బాగుందన్న. కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ ఇప్పుడు చూడండి, ఎంత బాగుంది. యాక్షన్ డెలివరీ, ఇంకా డైలాగ్ డెలివరీ పుట్టిందా అని ఇంట్లో అనిపిస్తుంది నాకైతే. అట్లా డైలాగ్ డెలివరీ ఉంటుంది ఒక్కొక్కటి. నాకైతే మైండ్ బ్లోయింగ్ అన్న. సల్లారు మించున్నాయన్నా, అసలు సల్లారు వేరు ఇది వేరు. ఆ మించి ఉంది, ఈ మించి ఉంది, దాని మించి ఉంది, దీని మించి ఉంది, అది వద్దు. మించింది ఉంది, మన మించింది ఉంది, అది వద్దు. ఇది డెవిలే, సల్లారే వచ్చే త్రిబులారే ఎవరిది ఆలేదే అంతే. సంయుక్త హీరోయిన్ కూడా క్యారెక్టర్ ఆఫ్టర్ లాంగ్ టైం హీరోయిన్ కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. హీరోయిన్ కూడా ఒక మంచిగా ఏంటంటే
క్యారెక్టర్ ఎలా అంటే అన్న ఈ రోల్ మంచిగా ఉంది ఆల్మోస్ట్ అంతా మంచిగా ఉంది. హీరోయిన్ ఎక్కడ అన్నింటిలో కొన్ని సినిమాలలో రీసెంట్ గా మనం హీరోయిన్ కొద్దిసేపు ఉంటే దుంకుతే ఎగురుతే పోతే అట్లా లేదు ఈ సినిమాలో. చాలా బాగుంది. హీరోయిన్ రోల్ ఉంది, హీరోయిన్ క్యారెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెంట్. సోది కొట్టిన ఫస్ట్ హాఫ్ అని వెళ్ళిపోకారు సీట్లతో, సెకండ్ హాఫ్ చూడరే మైండ్ అలా ఉంటుంది అన్న. బీజేపీ చాలా బాగుంటుంది అన్న. క్యారెక్టర్ రివీల్ చేస్తారు కళ్యాణ్ అది ట్విస్ట్ అయితే బాగుంది అన్నది. కొంతమంది మూవీ యావరేజ్ అంటున్నారు. మూవీ సూపర్ హిట్. కళ్యాణ్ రామ్ హిస్టరీలోనే ఇది బ్లాక్ బాస్టర్. దీని మించిన హిట్ ఇప్పటి వరకు కొట్టలేదు. ఇదే హైలైట్. బాగుంది. కాంబినేషన్ బాగున్నాయి. కాకపోతే ఈ సినిమా అంతా సస్పెన్స్ మీద ఏం జరుగుతుంది అంటే కానీ ఎంతసేపు స్టోరీ మీదే వెళ్తాం కానీ ఎవరు యాక్టింగ్ అసలు చూడడం. కళ్యాణ్ రామ్ ఉన్నారా ఎవరున్నారా అని చూడడం. యాక్చువల్ మొత్తం స్టోరీ మీదే వెళ్తుంది. రొటీన్ స్టోరీ అంటున్నారు. అసలు ఇప్పటి వరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇలాంటి స్టోరీ రాలేదు. ఇంకా అంతో ఇంతో ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. పైకి రేటింగ్ ఒక్కటే అనిపిస్తుంది. ఎలా అనిపించింది? పీరియాడిక్ ఫిల్మ్ కదా ఇది. ఎలా అనిపించింది? మార్క్ ఉందా? మార్క్ ఖచ్చితంగా ఉంది. మీకు నచ్చిన పాయింట్స్ ఏంటన్నా మూవీలో? కళ్యాణ్ రామ్ యాక్టింగ్ ఒకటి, ఆ స్టోరీ సస్పెన్స్ లాస్ట్ లో రివీల్ చేస్తారు అదొకటి. పార్ట్ 2 ఉండొచ్చు అనుకుంటున్నాం. మరి లాస్ట్ లో నేతాజీతో కలిసి వెళ్తారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిసి నెక్స్ట్ ఏం చేస్తారని పార్ట్ 2 ఉండొచ్చు. బింబిసారాతో కంపేర్ చేసుకుంటే బింబిసారా కంటే బాగుంది సినిమా. అదొక వే సినిమా, ఇది ఒక వేలో. దానికంటే సాంగ్స్ 2 సాంగ్స్ ఏమో ఉన్నాయి. అదే స్టోరీలో కలిసిపోతాయి. పర్టికులర్ గా ఇది సాంగ్ అన్నట్టు ఉండదు. రేటింగ్ ఎంత ఇస్తారు? 10కి అయితే నేను 8 ఇస్తాను. ఓకే. ఈ ఇయర్కి స్టార్టింగ్ నుంచి కొట్టాడు. ఈ ఇయర్ మొత్తం ఇంకా నందమూరి వంటలు పడతానే ఉంటాయి లైన్గా. దీని తర్వాత దేవరా పడుతుంది, దాని తర్వాత బాలేబాబు సినిమా పడుతుంది. ఈ ఇయర్ మొత్తం నామ సంవత్సరాలు. డెవిల్ కళ్యాణ్ రామ్ గారు మూవీ చూశాను అప్పుడు నేను. ఎలా ఉందన్న మూవీ గుడ్ అన్న. అండ్ ఇది ఫ్రీడమ్ ఫైట్ థీమ్డ్ మూవీ. ఇది మనకైతే A to Z ఫ్రీడమ్ ఫైటర్ బ్రిటిషర్స్ మనం రూల్ చేస్తున్న టైంలో జరిగిన రెవల్యూషనరీ రిలేటెడ్ మూవీ ఇది. అండ్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్. అంటే మూవీ యావరేజ్ అనుకోవచ్చు. ఇది కళ్యాణ్ రామ్ గారికి హిట్ అయినా అనుకోవచ్చు మనం అయితే. అండ్ ఇది న్యూ ఇయర్లో మంచి స్టార్ట్ అని కూడా అనుకోవచ్చు. అమిగోస్ తర్వాత హిట్ పడలేదు, మూవీ కూడా తీయలేదు ఆయన. సో అమిగోస్ తర్వాత ఫ్లాప్ తర్వాత ఈ మూవీ వచ్చింది. సో బ్లాక్ బస్టర్ పడింది అనుకోవచ్చు ఇద్దరు కాంబినేషన్లో. ఇది హిట్ అనే చెప్పొచ్చు అన్న. అండ్ ద థింగ్ ఈజ్ హీరో ఓరియంటెడ్ మూవీ అనేది కంప్లీట్గా. అండ్ ద ఫైట్ సీన్స్ ఆర్ వెరీ గుడ్. రొటీన్ స్టోరీ అంటున్నారు, ఏమంటారు? ఇది రొటీన్ స్టోరీ కాదన్న. ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ టైప్ మూవీ అయితే కాదు. ఇది ఫ్రీడమ్ రెవల్యూషనరీ టైప్ మూవీ. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మూవీ అయితే. కొన్ని సీన్లు బింబిసారాలో లాగా ఉన్నాయని అంటున్నారు. లేవన్న, బింబిసారా అది వేరే థీమ్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ థీమ్ అన్న. మనకు తెలుస్తుంది కదా అన్న, ఒక మూవీ ఇప్పుడు లేటెస్ట్ అంటే మోడర్నైజేషన్ వేరే ఉంటుంది. ఇది ఫ్రీడమ్ ఫైట్ సీన్ అంటే ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ ఆర్ థీమ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ థీమ్స్ కానీ అన్నీ కానీ మనకి ఆ టైప్ థీమే పెట్టారు. సంయుక్తమైన గారు యాక్టింగ్ ఎలా? ఆవిడ రోల్ కూడా బాగానే ఉంది. ఇద్దరు కాంబినేషన్ వచ్చింది సెకండ్ మూవీ కదా, హిట్ పడినట్టు. ఇది హిట్ పడినట్టు. పైకి రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ వచ్చి మనం 4.5. ఎర్లీ మార్నింగ్ ఆటోతో వచ్చాను. మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టారు కళ్యాణ్ రామ్ గారు. డైరెక్ట్ గా యాక్షన్ సార్ మీరు ప్రతి సీన్ ఎక్కడ బోరింగ్ లేకుండా స్క్రీన్ ప్లే ఎడిటింగ్ ఎక్సలెంట్ చేశారు. యాక్చువల్లీ ఎడిటింగ్ అక్కడక్కడ బోర్ కొడుతుంది. అక్కడ ఏ సీన్ కట్ చేయాలో తెలియక ఎడిటింగ్ మార్చేస్తుంటారు. ఈ సినిమాలో అలాంటి ఎడిటింగ్ మాత్రం బాగా చేశారని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే కూడా అలా అంటే ప్రొడక్షన్ వాల్యూస్ బాగాలేదు అంటారన్న. అన్న బాగోలేదు అంటే అది వాళ్ళ ఒపీనియన్ అన్న. ఈ సినిమా చూసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను కాబట్టి మీ ముందుకు వచ్చి హ్యాపీగా చెప్తున్నాను. అమిగోస్ అంత లేదని అంటున్నారు కొంతమంది, ఏమంటారు? అమిగోస్ తో పోల్చొద్దన్న. అట్లా అయితే మరి కొన్ని సినిమాలు చాలా వరకు ఉంటాయి కదన్న. సల్మాన్ ఖాన్ కే ఫ్లాప్లు ఉన్నాయన్న, షారుఖ్ ఖాన్ కే ఫ్లాప్లు ఉన్నాయి. అట్లా అయితే మరి కళ్యాణ్ రామ్ కే ఏమన్నా, ఆయన US లో MS చేశాడు. ఆయన కాల్ మీద కాల్ వేసుకున్నా చాలు. కానీ ఆయన కొన్ని సీన్లు బింబిసారాలో లాగా ఉన్నాయని అంటున్నారు, ఏమంటారు? సారీ, నేను బింబిసారా చూడలేదన్న. హైలైట్ పెడితే మాత్రం ట్విస్ట్లు అన్న సూపర్ గా ఇచ్చారు. రేస్ మూవీలో బాలీవుడ్ లో ట్విస్ట్లు ఉంటాయి, చాలా బాగుంటాయి ట్విస్ట్లు అందులో. రేస్ మూవీలో ఆ తమిళ వాళ్ళు కూడా విశాల్ మూవీస్ లో కొన్ని ట్విస్ట్లు ఉంటాయి. అంతకు మించిన ట్విస్ట్లు ఇచ్చారంటే తెలుగు మూవీలు ఈ మూవీలోనే చూసాం. మంచి సంయుక్తమైన యాక్టింగ్ బాగానే ఉంది, చాలా బాగుంది. ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన సెకండ్ మూవీ కదా, ఇది హిట్ పడింది అనుకోవచ్చు. 100% అన్న. వాళ్ళిద్దరు పేరు బాగుంటది. గీతా గోవిందం ఎలా హిట్ పేరు బాగుంటుందో ఇది అలాగే మంచి హిట్ అన్న వాళ్ళిద్దరు కాంబినేషన్. ఇంకో 2-3 సినిమాలు తీసుకోవచ్చు అన్న. మంచి హిట్ అన్న వాళ్ళిద్దరు పేరు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది అన్న.
సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందో సెకండ్ హాఫ్ బాగుందో కాదండి, సినిమానే బాగుందండి. మళ్ళీ ఇంకా ఫస్ట్ హాఫ్ సెకండ్ సూపర్ ఉందండి. సినిమానే బాగుందంటే ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ హైలైట్ ఉంటుంది కదా. క్లైమాక్స్ హైలైట్ ఉందన్న. లాస్ట్ 10 minutes ఎక్సలెంట్ ఉంది. అసలు లెగిసిపోతే మన ప్రేక్షకులు కూడా కూర్చోబెట్టి చూపించారు డైరెక్టర్ గారు. 5కి రేటింగ్ ఎంత సార్? 5.4 అండి. డెవిల్ చూసినా బ్రో, ఎలా ఉందన్న? సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించింది, బట్ ఇక్కడ కూడా మనకు బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ మాత్రం దుమ్ము దులిపేశాడు. సో సెకండ్ హాఫ్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది, గూస్ బంప్ సీక్వెన్స్. సో మీకు ఆ సినిమా చూసినంత సేపు కూడా అరే మంచి ఎంటర్టైన్మెంట్ అని ఫీలింగ్ వస్తుంది. సస్పెన్స్ సినిమాలు కానీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు కానీ డిఫరెంట్ గా సినిమాలు చూసే వాళ్ళకి సినిమా బాగా నచ్చుతుంది, ఎవరికైనా నచ్చుతుంది. ఎందుకంటే ఇందులో సుభాష్ చంద్రబోస్ అనే బ్యాక్గ్రౌండ్ ఇస్తారు. కానీ ఎప్పుడైతే సుభాష్ చంద్రబోస్ అని తీసుకుని ఇంతకు ముందు కూడా మనకి నిఖిల్ సినిమా వచ్చింది, కానీ అందులో పెద్దగా ఏం చూపించలేదు. కానీ ఇందులో మాత్రం ఆ సీక్రెట్ ఏజెంట్ ఏదైతే చూపిస్తాడో డెవిల్ అని చెప్పేసి చాలా ఎంగేజింగ్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా పోతుంది. ఒకప్పుడు మనకి హీరోనా ఏంటని మనకు అర్థం కాదు. బట్ ఎప్పుడైతే ఇంటర్వెల్ తర్వాత ఒకటి మనకి రివీల్ చేస్తాడో ఎక్స్ట్రాడినరీ గూస్ బంప్ సీక్వెన్స్ అని చెప్పుకోవచ్చు. క్లాప్స్ పడిపోతాయి, అంత బాగా చేసిండు. కళ్యాణ్ రామ్ కూడా చాలా బాగా నటించిండు. సో సినిమాలో మీకు ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది, కానీ సినిమాలో ఒక్కటి కూడా నెగిటివ్ పాయింట్ లేదు. ఎక్స్ట్రాడినరీ సినిమా. కళ్యాణ్ రామ్కి ఒక మంచి బ్లాక్ బస్టర్ పడుతుందని చెప్పి. సంయుక్తమైన ఎలా చేసింది ఆమె క్యారెక్టర్ కూడా బాగుంటుంది. యాక్చువల్లీ అంత గ్లామరస్ ఏముండదు సినిమాలో, మొత్తం చీరకట్టు మీద ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో సినిమాలో ఆమెకి 2 పాటలు ఉన్నాయి. సో ఆమె రోల్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ రోల్ ఉంటుంది. మనకు ఆమె కూడా ఎక్కడ బోర్ అనిపించదు. ఆమె రోల్ కూడా కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. సో ఈ సినిమా వండర్ఫుల్. ఆమె కూడా ఒక మంచి హిట్ పడింది. హిట్ అనుకోవచ్చా, యావరేజ్ అనుకోవచ్చా? హిట్ సినిమా మాత్రం హిట్. సినిమాకి డౌట్ లేదు. సరే మనకు సలార్ సినిమా వచ్చినా కానీ ఇప్పుడు మన కలెక్షన్స్ కానీ కొంచెం స్లో పేస్ లో పోతుండేమో, కానీ సినిమా మాత్రం 100%. కొన్ని సీన్లు బింబిసారా లాగా ఉన్నాయని అంటున్నారు, ఏమంటారు? బింబిసారా అని కాదు, ఎందుకంటే నటన పరంగా చూసుకుంటే ఆబ్వియస్లీ కళ్యాణ్ రామ్ గారు ఎన్నో పాత్రలు చేశారు కాబట్టి మనకు అట్లా నటన పరంగా చూసుకుంటే కొంచెం ఆ యాక్షన్ లుక్ కానీ బింబిసారా లాగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ కూడా ఆ సినిమాకి ఈ సినిమాకి పొందడం లేదు. ఎక్స్ట్రాడినరీ సినిమా. థ్యాంక్ యూ.